పెళ్ళికి ఒప్పుకున్నారు, లేకపోతే మేము చేసేసుకుంటాము. చేసుకున్నాక ఏం చేస్తారు అని చాలామంది అనుకుంటారు. ఏం చెయ్యరు అని అనుకుంటారు. ఏం చేయకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంట్లోకి రానివ్వకపోవటమో, వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవటమో, వాళ్ళని కలుపుకోకపోవటమో, అది కూడా తప్పే ఒక రకంగా. కానీ అంతకు మించి ప్రాణం తీసేంత వరకు వస్తుంది అనేది ఊహించారా, ఊహించలేదా, ఊహించినా కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదా? దీనికి ముందు ఎన్నిసార్లు ఎన్ని గొడవలు జరిగాయి, గొడవల సమయంలో ఎవరెవరు ఎలా స్పందించారు, ఆ గొడవల్లో అవతల వాళ్ళకున్న కంప్లైంట్స్కి వీళ్ళు ఎలా సమాధానపరిచారు, ఇవన్నీ కూడా మనకి తెలియదు. ఇదంతా మనం చూస్తుంది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. వాళ్ళు చంపేయడం అనే ఒక ఇన్సిడెంట్ మాత్రమే చూస్తున్నాం. కింద ఏం జరిగింది, వెనకాల ఏం జరిగింది, ఈ 6 నెలల్లో కానీ అసలు వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రస్తావన వచ్చినప్పటి నుంచి కానీ ఏం జరిగింది అనేది మనకి అటు వాళ్ళు ఇటు వాళ్ళు చెప్పే వర్షన్స్లోనే దీంట్లో తెలుస్తుంది. ఏదైనా కానివ్వండి, ఒక మనిషిని చంపేయడం అనేది చాలా పెద్ద తప్పు. మనం ఒప్పుకుని పెళ్లి చేసుకోలేదు కాబట్టి చంపేయాలని అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. మూడవది ఏంటంటే ఆ చంపేసిన విధానం రాళ్లతో కొట్టి మరి, హింసించి మరి, ప్లానింగ్ చేసి మరి మన మధ్య తిరుగుతున్న మనిషిని చంపేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. సో ఇవన్నీ ఏంటంటే తప్పు మీద తప్పు. ఏంటి అంటే ఇవన్నీ పరువు హత్యలు. నా మాట కాదన్నారు. ఇక్కడ కులం అనేది ఒక మిష అంతే, అదొక రీజన్ అంతే.